హాయ్ స్టూడెంట్స్, ఈ రోజు నుంచి అంటే దట్ ఈస్ 20 Jan 2021 నుంచి మనం ఏపీ అండ్ టిఎస్ ఎంసెట్ ఓకేనా, ఏపీ ఆర్ టిఎస్ ఎంసెట్ కి క్లాసెస్ తీసుకుంటున్నాం. దట్ ఈస్ ఫిజిక్స్ క్లాసెస్ తీసుకుంటున్నాం. మ్యాథమెటిక్స్ గురించి నేను ప్రామిస్ చేయలేను, కానీ డెఫినెట్లీ ఐ విల్ బి ఫినిషింగ్ ఆఫ్ సిలబస్ ఆఫ్ యువర్ physics. Okay na? If you are new to our channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. ఒకవేళ టైం ఉంటే మనం మ్యాథమెటిక్స్ కూడా తీసుకుందాం, కానీ ఫిజిక్స్ మాత్రం కంపల్సరీగా తీసుకుంటాం. సో మన యొక్క ఈ బ్యాచ్ నేమ్ వచ్చేసి నమ్మకం. ఓకేనా, హ్యాష్ నమ్మకం. ఓకేనా, సో ఈ బ్యాచ్ పేరు వచ్చేసి నమ్మకం బ్యాచ్. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ క్లాస్ ఆఫ్ అవర్ నమ్మకం బ్యాచ్. సో ఇక్కడ మన యొక్క ఫిజిక్స్ యొక్క ఫస్ట్ యూనిట్. సో మనకి ఫిజికల్ వర్డ్ అండ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అని 1 and 2nd యూనిట్ ఉంటుంది, కానీ మనం అది డిస్కస్ చేసుకోవట్లేదు ఎందుకంటే దట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ చాలా సింపుల్ గా ఉంటుంది కాబట్టి మీరు కూడా దాన్ని ప్రిపేర్ అవ్వచ్చు. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అనే టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి we should know what is actually meaning of motion. So motion is change in position of an object with respect to time. Suppose నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను, ఓకేనా. Now I am changing from this place to another place. So motion వచ్చేసి మీరు మన యొక్క నడవడంలో కానీ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సపోజ్ ఒక బైక్ ఉంది, ఇక్కడ నుంచి ఈ వేరే పొజిషన్ కి చేంజ్ అవుతుంది. ఇట్ మీన్స్ దట్ ఇట్ హ్యాస్ సర్టెన్ మోషన్. సో మన ఎర్త్ చూసుకున్నట్టయితే ఇట్ విల్ బి రివాల్వింగ్ అరౌండ్ సన్. సో ఇట్ హ్యాస్ మోషన్. ఓకే, అండ్ ఏదైనా తీసుకున్నా సరే మీకు మోషన్ దాంట్లో కనిపిస్తుంది. ఈవెన్ ఇఫ్ యు ఆర్ స్లీపింగ్ ఇన్ యువర్ బాడీ, బ్లడ్ సర్క్యులేషన్ ఈస్ గోయింగ్ ఆన్. దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మోషన్. దట్ ఈస్ blood is flowing from heart to other parts of your body. It means that it has a motion. Is it okay? So let us move on to next word, that is C. First class kabatti we will be discussing definitions. So next చూసుకున్నట్టయితే rectilinear motion. So first వచ్చేసి మనం డిస్కస్ చేసుకుంటుంది motion in a straight line. ఓకేనా, ST లైన్. సో స్ట్రైట్ లైన్ లో ఏదైనా మోషన్ జరిగితే దాన్ని మనం rectilinear motion అని అంటాం. ఒకవేళ it is moving in a curve form, then we will be calling it as circular motion, and various other motions are also available. So మనం దాన్ని స్టెప్ బై స్టెప్ గా నెక్స్ట్ క్లాసెస్ లో ఆ టాపిక్ వచ్చినప్పుడు అవి డిస్కస్ చేసుకుందాం. rectilinear motion, when motion is long straight line is known as rectilinear motion. ఓకేనా, so if a object is moving in a straight line, then that motion is known as rectilinear motion. Suppose మనం ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్ కి స్ట్రైట్ గా వెళ్తున్నాం, సో దట్ ఈస్ నోన్ యాజ్ rectilinear motion. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు కావాల్సింది పొజిషన్. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ని మనం డిఫైన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ఇట్స్ పొజిషన్. ఓకే, సపోజ్ మీరు ఒక బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అనుకోండి, మీ బ్రదర్ ఎవరో మిమ్మల్ని తీసుకోవడానికి వచ్చారు. సో వాట్ యు విల్ బి సేయింగ్, ఐఎమ్ ఎట్ ద రైట్ సైడ్ ఆఫ్ బస్ స్టాప్ ఆర్ లెఫ్ట్ సైడ్, లేదంటే ఐఎమ్ ఇన్సైడ్ ద బస్ స్టాప్ పిల్లర్ దగ్గర కానీ లేదంటే ఎట్ సర్టెన్ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాం అని చెప్తాము. బట్ సో అది ప్రాక్టికల్ గా మనం ప్రతిసారి ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఇలా చేసుకోవడం కుదరదు. సో వి విల్ బి డిఫైనింగ్ పొజిషన్ విత్ ఏ రెఫరెన్స్ పాయింట్ and a set of axes. Like suppose నేను x and y axis తీసుకొని ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పాను అనుకోండి. It means that from this point it is at certain distance and from this point it is also at certain distance. So నేను ఈ డిస్టెన్స్ నేను ఇది చూసుకొని ఈ పాయింట్ కి రీచ్ అవ్వచ్చు. దట్ ఈస్ నోన్ యాజ్ పొజిషన్. క్లియర్? మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై. ఓకేనా, 100% నేను రిప్లై ఇస్తాను. కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ డెఫినెట్లీ ఐ విల్ బి రిప్లైయింగ్ యూ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. సో పాత్ లెంత్ అండ్ డిస్టెన్స్. పాత్ లెంత్ అండ్ డిస్టెన్స్ బోత్ ఆర్ సేమ్. ఓకేనా, సో ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే సపోజ్ మనం ఈ కార్ ని కన్సిడర్ చేసుకుందాం. సపోజ్ దిస్ కార్ ఈస్ ఎట్ సర్టెన్ పాయింట్ x. ఓకేనా, now if this car is moving to certain distance, okay na, suppose మనం ఈ ఫైనల్ డిస్టెన్స్ ని x1 అనుకుందాం. సో or else you can consider it as x1 and it as x2. okay na,
సో ఇఫ్ దిస్ డిస్టెన్స్ ఈస్ 10 మీటర్స్ అని మనం అనుకుందాం. ఓకేనా. నౌ పాత్ లెంత్ విల్ be equals to the distance that is x2 x1 to x2, right, which is equals to 10 meters. So this is meaning of path length, the distance between one certain point to another point. Path length ki and displacement ki difference ఉంటుంది. ఫస్ట్ మనం డిస్ప్లేస్మెంట్ తెలుసుకున్నాక మళ్ళీ పాత్ లెంత్ దగ్గరికి వచ్చి ఆ రెండిటి మధ్య కామన్ ఏంటో చూద్దాం. ఓకేనా. సో లెట్ us మూవ్ ఆన్ టు డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటే షార్టెస్ట్ పాసిబుల్ డిస్టెన్స్. ఓకేనా. సపోజ్ ఈ కార్ x1 పాయింట్ దగ్గర ఉంది. నౌ ఇట్ ఈస్ మూవింగ్ టు సర్టెన్ పాయింట్ x2. నౌ దిస్ ఈస్ x2. ఓకే. నౌ అగైన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు సర్టెన్ పాయింట్. లెట్ us కన్సిడర్ as it as x3. ఓకేనా. సో దిస్ ఈస్ x2. సో డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటే ఫైనల్ పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని మనం రెఫరెన్స్ గా తీసుకుంటాం. సపోజ్ ఇనిషియల్ గా మనం ఈ x1 టు x2 మనం 10 అని చెప్పుకున్నాము. సపోజ్ దిస్ డిస్టెన్స్ ఈజ్ 3 మీటర్స్. ఓకేనా. ఈ డిస్టెన్స్ 3 మీటర్స్ అయినప్పుడు నౌ డిస్ప్లేస్మెంట్ విల్ బి ఈక్వల్స్ టు we know that displacement is from this point to this point. It means that it will be equals to x1 to x3, right. So displacement ఏంటి అంటే x1 to x3 కావాలి అంటే that is x2 minus 3 meters, then it will be equals to x2 value మనకి తెలుసు. x2 is total 10. okay. So 10 minus 3 meters which is equals to 7 meters. So this is displacement. ఓకేనా. ఫస్ట్ ఈ కార్ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళింది. Now from this point again it is returning back to certain point. ఓకేనా. సో ఇక్కడ నుంచి దట్ ఈస్ x3 నుండి x1 వరకే మనం డిస్ప్లేస్మెంట్ అని చెప్తాము. బికాస్ ఫైనల్ పొజిషన్ విత్ రెఫరెన్స్ టు ఫస్ట్ పొజిషన్, విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ పొజిషన్ మనం డిస్ప్లేస్మెంట్ అని చెప్తాము. ఓకేనా. అది ఏ పాత్ ఫాలో అయిందో మనకి అది అవసరం లేదు. ఇఫ్ ఐ కంపేర్ బోత్ path length and displacement, the magnitude of displacement may or may not be equals to the path length. Because నేను ఇంకోసారి అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ నుండి కార్ మనకి ఇక్కడ వరకు ట్రావెల్ చేసింది. దట్ ఈస్ x1 నుండి x2 కి ట్రావెల్ చేసింది. ఫ్రమ్ దిస్ పాయింట్ అగైన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ దట్ ఈస్ x2 అగైన్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ టు సర్టెన్ పాయింట్ x3. నౌ మనకి పాత్ లెంత్ will be equals to sum this x2 అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిస్టెన్స్ దట్ ఈస్ మనం 10 అనుకున్నాం కదా. సో ఇట్ విల్ బి 10 ప్లస్ సో దిస్ డిస్టెన్స్ మనం 3 అనుకున్నాం. సో పాత్ లెంత్ విల్ బి ఈక్వల్స్ టు 10 ప్లస్ 3 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 13. బట్ డిస్ప్లేస్మెంట్ మనం చూసుకున్నట్టయితే ఏమవుతుంది ఫైనల్ గా ఇట్ ఈస్ 10 మైనస్ 3. ఓకేనా. ఇస్ ఇట్ క్లియర్. సో 10 మైనస్ 3 అయినప్పుడు ఏమవుతుంది ఇట్ విల్ బి ఈక్వల్స్ టు 7. So this is the difference between displacement and distance, path length. We can say path length లేదంటే మనం distance అని కూడా చెప్పవచ్చు. ఓకేనా. సో displacement is a vector quantity but path length is a scalar. ఓకే. ఇది స్కేలార్ క్వాంటిటీ బికాస్ మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళామో అదే. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అయితే మనం ఇక్కడ నుంచి 7 మీటర్స్ ఉన్నాము అని చెప్తుంది, కానీ ఇట్ డజంట్ గివ్ ఎనీథింగ్. సో ఇట్ మీన్స్ దట్ దిస్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ అండ్ దిస్ ఈస్ ఏ వెక్టార్ క్వాంటిటీ. మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు ఇవి చాలా క్లియర్ గా మనకి అప్పుడు అర్థమవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్. దీస్ టూ టర్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ motion in straight line and motion in plane and various other related chapters. ఈ రెండు వర్డ్స్ పైన చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో జాగ్రత్తగా వినాలి. ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డోంట్ ఫర్గాట్ టు షేర్ దిస్ లింక్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా. వాళ్ళు కూడా లాక్డౌన్ వల్ల ప్రిపరేషన్ ఆపేసి ఉంటారు. సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఫార్వర్డ్ టు ఆల్ యువర్ వాట్సాప్ గ్రూప్స్. ఓకేనా. వాట్సాప్ గ్రూప్స్ అండ్ ఇన్స్టా అండ్ ఏదైనా మీకు కాలేజ్ గ్రూప్స్ ఉంటే దాంట్లో ఫార్వర్డ్ చేయండి అండ్ ఆస్క్ దెమ్ టు సబ్స్క్రైబ్ సో దట్ దే విల్ బి గెటింగ్ నోటిఫికేషన్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ ఏ న్యూ వీడియో. ఓకేనా.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక పర్సన్ ఈ పాయింట్ నుండి సర్టెన్ పాయింట్ కి మూవ్ అవుతున్నారు. ఓకేనా. సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ యాజ్ ఏ x1 అండ్ దిస్ పాయింట్ యాజ్ x2. టైమ్ హియర్ ఇస్ t1 అండ్ టైమ్ హియర్ ఇస్ t2. ఓకేనా. ఈ టైం పీరియడ్ లో ఇక్కడ నుండి ఇక్కడికి ట్రావెల్ చేశారు. దట్ ఈస్ in time t2 he has traveled up to distance x2. So average velocity will be given by that is, we know that displacement upon time interval. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏంటి? దిస్ పర్సన్ ఈజ్ రీచింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్. ఇట్ మీన్స్ దట్ x2 minus x1 is displacement, right? And time interval is t2 minus t1. Okay, so this is final. Here x2 is final position, or we can say distance traveled, minus initial. Okay, so x1 ante initial and t2 is final time and this is initial time. Okay, so this is what actually meaning of average velocity is, that is displacement upon time interval. Now coming to average speed. Suppose this person travels to certain distance, that is x3 here. Okay na, it side vastunar anukondi. Now so this point let us consider as x3. Now average speed will be equals to, that is path length upon time interval. Okay, path length upon time interval ante, so what is path length here? That is x1 plus x2 plus x3, right? Upon what is time interval? That is t3 minus t1, because see ikkada vache variki time t3 అయిపోతుంది. So here x1 will be 0 because this is a starting point. ఇందులో కూడా x1 మనకి 0 వస్తుంది. ఓకేనా. సో డిస్ప్లేస్మెంట్ will be equals to x2 by t2. ఓకేనా. ఇక్కడ కూడా x1 will be 0. సో here t1 also will be 0. సో ఫైనల్ గా x2 plus x3. ఓకేనా. ఇక్కడ నుండి ఇక్కడ వరకు డిస్టెన్స్ ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అపాన్ t3, what is total time? So t3 minus this will be 0 because initial time is 0. ఓకేనా. ఏదైనా టైం ఇచ్చి ఉంటే then you have to substitute, ఏదైనా డిస్టెన్స్ ఇచ్చి ఉంటే then you have to substitute, otherwise it will be 0. So this is what actually average speed and average velocity is. నోట్ లో ఒక పాయింట్ రాసుకోండి, that is average velocity is vector quantity. Okay, and average speed is scalar quantity. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, దీన్ని మీకు MCQs లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో ఇంకో విషయం ఏంటి అంటే, మీకు దీని యొక్క PDF కావాలి అంటే మీరు టెలిగ్రామ్ లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ నాకు మెసేజ్ చేయండి. ఓకేనా. ఇన్స్టా ఐడి, టెలిగ్రామ్ ఐడి అలా ఏం ఆలోచించకండి. చదువు బిడ్డ అని SADVUBIDDA. ఓకేనా. ఇది మీరు ఎంటర్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మన ఛానల్ దొరుకుతుంది, ప్లస్ టెలిగ్రామ్ లో కూడా మన ఛానల్ యొక్క లింక్ దొరుకుతుంది. మీరు దాన్ని పైన క్లిక్ చేసి ఒకసారి హాయ్ అని పెట్టేసి మీకు ఏం కావాలి, మీ పేరు, మీకు ఏం కావాలో మెసేజ్ చేసేస్తే ఈ PDF కూడా నేను సెండ్ చేసేస్తాను. లేదు ఇన్స్టాగ్రామ్ కానీ లేదంటే టెలిగ్రామ్ లేదు అంటే యూ కెన్ మెయిల్ మీ. నా యొక్క మెయిల్ ఐడి వచ్చేసి sadvubidda@gmail.com. ఓకేనా, gmail.com. ఇక్కడ మీ పేరు ప్లస్ మీకు ఏం కావాలో మీరు ఒకసారి నాకు మెసేజ్ చేస్తే డెఫినెట్లీ ఐ విల్ బి రిప్లైయింగ్ యూ. ఓకేనా. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ క్లాస్. నాకు ఒక కన్ఫ్యూజన్ ఏముండింది అంటే క్లాస్ టైమింగ్స్ ఏం పెట్టాలి. ఓకేనా. క్లాస్ యొక్క టైమింగ్స్ నాకు కన్ఫ్యూజన్ ఉంది. మీరు కామెంట్ చేసి ఆ క్లాస్ యొక్క టైమింగ్స్ ఏం పెట్టాలో చెప్పండి. లైక్ మీకు మార్నింగ్ కావాలా, ఈవినింగ్ కావాలా, లేదంటే నైట్ టైంలో మనం క్లాస్ తీసుకుందామా. సో
ఎందుకంటే చాలా స్టూడెంట్స్కి బెనిఫిట్ కావాలి కాబట్టి అందరూ ఒకసారి ఏదైనా డిసైడ్ చేస్తే మనం ఆ టైంలోనే మన క్లాసెస్ పెట్టుకుందాం. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.